హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా విజయవాడ బరం పార్కులో అయితే ఫ్యాషన్ షోలు, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిస్ కేటగిరీలో ఒకటి, మిస్సెస్ కేటగిరీలో ఒకటి ఫ్యాషన్ షో అనేది నిర్వహిస్తున్నారు. మిస్ కేటగిరీ ఫ్యాషన్ షోలో పాల్గొనేటటువంటి కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో ఎప్పుడన్నా ఇలా ఫ్యాషన్ షోలో పాల్గొన్నారా? ఎలా అనిపిస్తుంది ఇలా టూరిజం శాఖ ఆధ్వర్యంలో పెట్టిన ఫ్యాషన్ షోలో పాల్గొనడం? నేను తుని నుంచి వచ్చాను. నేను సతీష్ సార్ కాంపిటీషన్స్ మ్యాథ్స్ అన్నీ కవర్ చేశాను. అండ్ హీస్ ఇలాంటి ఒక ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేయడంలో ఉమెన్స్కి ఒక రికాగ్నైజేషన్ ఇచ్చి ఉమెన్స్ని సపోర్ట్ చేయడంలో హీస్ ది వన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా దేంట్లో అన్నా? నేను మిస్ ఏపీ కాంపిటీషన్లో చేశాను. అండ్ లాస్ట్ టైం ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్లో చేశాను. అండ్ దివా విన్నర్ అయ్యాను. ఓకే, మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏం చదువుతున్నారు? ఇలా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తూ ఉంది? నా నేమ్ తన్వి. నేను ఎప్పుడు కూడా షోస్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను బిఫోర్ చాలా షోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఈ సతీష్ సారు ఉమెన్స్కి ఏంటంటే మంచి అవకాశం ఇస్తుంటారు. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా మంచి అవకాశం ఇస్తూ వస్తారనమాట. సో నాకు ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఈ షోని కండక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది. నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాను. సో ఇంకా ఇలాంటి షోస్, ఇంకా మంచి షోస్ ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇంతకుముందు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా? ఎలాంటి షోస్లో ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? నేను కడప నుంచి వచ్చాను. పార్టిసిపేట్ చేశాను. సతీష్ సార్ గారు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన మిస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో నాకు మిస్ బ్యూటిఫుల్ ఐస్ టైటిల్ కూడా ఇచ్చారు. సో ఆ కాంపిటీషన్ ద్వారానే నేను మళ్ళీ ఈ ఫ్యాషన్ వాక్కి రావడం జరిగింది. అండ్ సతీష్ సార్ ఇలాంటి వండర్ఫుల్ షోస్ కండక్ట్ చేయటం, విమెన్కి ఇలాంటి షోస్ ద్వారా ఒక రికగ్నిషన్ అండ్ మాలాంటి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సతీష్ సార్ అండ్ ఏపీ గవర్నమెంట్. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇలా కార్యక్రమంలో పాల్గొనటం, టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనటం తమకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున అయితే ఉత్సవాలు అనేది నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.